మీ దగ్గర పాత కరెన్సీ నోట్లున్నాయా? హాబీగా కాకుండా కరెన్సీ రూపంలో కట్టలు కొద్దీ ఓల్డ్ నోట్లు దాచుకున్నారా? ఈ నెలాఖరులోగా వాటిని బ్యాంకుల్లో మార్చుకోండి. పాత నోట్లు ఇచ్చి కొత్తవి కలెక్ట్ చేసుకోండి. లేదంటే అవి చెల్లకుండా పోతాయి. ఎందుకంటారా? వాచ్ ది స్టోరీ. పాత కరెన్సీ నోట్లు మార్చుకునేందుకు టైం దగ్గర పడుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. ఈ నెలాఖరులోగా 2005కు ముందు నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలి. లేదంటే తర్వాత ఆ నోట్లు చెల్లకుండా పోతాయి. ఇప్పటికే లాస్ట్ డేట్ ను 2 సార్లు పొడిగించిన ఆర్బీఐ ఈసారి మాత్రం అందుకు సుముఖంగా లేదు. గడువులోగా 100, 500, 1000 ఇలా నోటు ఏదైనా 2005కు ముందు ప్రింట్ అయిందైతే వాటిని పూర్తి స్థాయిలో బ్యాంక్ అకౌంట్ నుంచి కొత్త కరెన్సీకి మార్చుకోవచ్చు. 2005 తర్వాత ప్రతి నోటుకు వెనక భాగంలో కింది వైపు చిన్నగా ప్రింట్ అయిన సంవత్సరాన్ని ముద్రిస్తోంది. మీ దగ్గరున్న నోటుపై సంవత్సరం కనిపించకపోతే అది ఖచ్చితంగా 2005కు ముందు ప్రింట్ అయిందనే లెక్క. ఇలాంటి వాటిని వెంటనే బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ చేసుకోవాలని సూచిస్తోంది ఆర్బీఐ. ఈ ఏడాది మార్చి వరకు మొత్తం 164 కోట్ల నోట్లను ఇలా వాపస్ తీసుకుంది రిజర్వ్ బ్యాంక్. వీటి విలువ 21,750 కోట్లు. దొంగ నోట్లకు చెక్ పెట్టేందుకు 2005 తర్వాత కరెన్సీ నోట్ల తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంది ఆర్బీఐ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగిన విధంగా కరెన్సీ మేకింగ్ లో మార్పులు చేసింది. దీంతో అంతకు ముందున్న నోట్లను ఉపసంహరించుకోవాలని డిసైడ్ అయింది. బ్లాక్ మనీని కంట్రోల్ చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది రిజర్వ్ బ్యాంక్.